ఈరోజు ఆర్డర్ వచ్చేసి రవ్వ లడ్డు కారపూస. రవ్వ లడ్డు చేయడానికి ఫస్ట్ పల్లీలు వేయించేసి పక్క పెట్టుకున్నాను. తర్వాత జీడిపప్పు కూడా వేయించేసి మంచిగా వెర్రగా అది కూడా పక్క పెట్టేసుకొని కేజీ రవ్వ వేయించాలి కాబట్టి అర కేజీ రవ్వని చక్కగా నెయ్యిలో వేసుకుంటూ 2 వాయిలుగా వేయించుకున్నాను. నెయ్యి అంతా చక్కగా కలిసి రవ్వ చూసారా ఆ కలర్ వచ్చేసరికి వేపాను అనమాట మంచిగా ఎర్రగా. అలా వేపుతూ ఉంటేనే మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. ఇది తీసేసి డ్రై ఫ్రూట్స్లో వేసేసి మళ్ళీ ఇంకా మిగిలిన రవ్వ కూడా వేసి మళ్ళీ నెయ్యి వేసి అది రవ్వ సగం వేగాక పచ్చి కొబ్బరి అది ఒక కొబ్బరికాయ మొత్తం అనమాట, దాన్ని పట్టేసుకొని మిక్సీలో ఈ రవ్వలోనే వేయించి మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను. ఆ తర్వాత అంతకుముందు వేయించిన ఈ రవ్వ డ్రై ఫ్రూట్స్ పల్లీలు పొట్టు తీసి పక్క పెట్టుకున్నాను. తర్వాత ఇది మొత్తం 5 గ్లాసులు అయింది రవ్వ, 4 గ్లాసులు చక్కెర వేసాను. స్టవ్ ఆఫ్ చేయకుండానే మంచిగా అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటా. నాలుగు గ్లాసులు సరిపోలే తీపు, మళ్ళీ గ్లాస్ వేసాను. అంటే మొత్తం రవ్వ ఎంత తీసుకున్నానో చక్కెర కూడా అంతే పట్టింది అనమాట. అదే కొబ్బరి లేకపోతే ఇంకా చక్కెర ఇంకొంచెం తక్కువ వేసుకోవాలి. కొబ్బరి వల్ల చక్కెర సమానంగా పట్టింది. ఇంకా మంచిగా కింద నుంచి పై వరకు చక్కగా కలిసేలా మొత్తం కలుపుకొని పల్లీలు పొట్టు దించి పెట్టుకున్నాను కదా అవి కూడా దాంట్లో వేసేసి మొత్తం కలిపాను మొత్తం. నేను ఎప్పుడైనా ఎక్కువ శాతం కాదు, ఎప్పుడు రవ్వ లడ్డులో పల్లీలు వేస్తాను. ఈసారి కొంచెం అక్క అడిగారు కదా అని జీడిపప్పు కూడా వేసాను అనమాట. అక్క నేను మన గురించి చిన్నప్పటి నుండి స్కూలు ట్యూషన్ అన్నీ కలిసి పెరిగామన్నమాట. అక్క హైదరాబాద్లో ఉంటున్నారంట. నా వీడియో చేసి నాకు ఇలా కారపూస రవ్వ లడ్డు చేయరా అనేసి కాల్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ అక్క. ఉదయం సాయంత్రం ట్యూషన్లో అంతా కలిసి ఉండేవాళ్ళం మేమంతా, అక్క నేను. ఇది ఎంత నెయ్యి వేసినా రవ్వ లడ్డు వరకు సున్నుండలాగా నెయ్యితోనే మెత్తగా ఉండలాగా అవ్వదు. దానివల్ల కొంచెం వేడి చేసి చల్లార్చిన పాలతో కలిపింది లడ్డు అవ్వదు. కొంచెం పాలు పోసుకుంటే కలిపి ఉండలుగా చుట్టుకోవాలి. ఇక మళ్ళీ కొంచెం దగ్గర ఇవాళ ఒక పావు కేజీ వరకు పట్టింది నెయ్యి. అలా చిన్న ఉండలుగా చేసుకుంటూ చివరికి ఇలా ఎన్ని ఉండలు చేశాను అనమాట. ఉండలు చేసేసి ఇవన్నీ ఒక సీసాలో పెట్టేసి అక్కకి పంపించడం జరిగింది. చాలా బాగానే రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో